ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ యానీని చూస్తాం. తను ఒక పెద్ద బిల్డింగ్‌లో ఫైర్ అవుతుంది. అదే బిల్డింగ్‌లో తను అక్కడ చిక్కుకొని ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ఏమో తనని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అతను సేవ్ చేయలేకపోతాడు. అలాగే అంటూ ఉంటాడు, "సారీ, నేను కూడా నీతో పాటు చనిపోవాలనుకోవట్లేదు. అలాగే నా ఇంటి దగ్గర మా మమ్మీ, డ్యాడీ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తున్నాను" అని వెళ్తూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇలాంటి పర్సన్ కోసమా నేను నా ఎక్స్ హస్బెండ్‌ని వదిలేసి మరీ ఇతని దగ్గరికొచ్చాను అని తన ప్రాణాలను మాత్రమే చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే తన ఎక్స్ హస్బెండ్ ఏమో తన దగ్గరికి వస్తాడు. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు" అంటే, "చూడు, నేను ఈ ప్రాణాలు సేవ్ చేయడానికి వచ్చాను" అనగానే, "లేదు, ఇక్కడ సేఫ్ కాదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనిద్దరికీ డైవర్స్ అయింది కదా" అంటే, "లేదు, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నీ ప్రాణమైనా సేవ్ చేస్తాను. లేదా నీతో చనిపోతాను" అని తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ అలా వాళ్ళిద్దరూ అదే బ్లాస్ట్‌లో చనిపోతారు. కానీ అనుకోకుండా తను మళ్ళీ రీబోర్న్ అవుతుంది. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. తను ఒక ఎక్స్‌పెన్సివ్ వాచ్‌ని తీసుకొనొస్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి. తనకు ఆల్రెడీ ఆ టైంలో మ్యారేజ్ అయి ఉంటుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి గిఫ్ట్ కోసం ఇవ్వడానికొస్తుంది. అప్పుడే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఏమో చాలా పూర్ ఫ్యామిలీ. తినేమో చాలా రిచ్. అలాగే అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! ఒక రిచ్ అమ్మాయిని పడేశాను అని అనుకుంటాడు. సో, తనేమో అంతా గుర్తొచ్చి సరే అని నేను వెళ్ళబోతూ ఉంటే, "నువ్వు వాచ్ ఇవ్వడానికే వచ్చావు కదా" అని అంటూ ఉంటే, "నేనిప్పుడు ఇవ్వడానికే వచ్చాను. కానీ గిఫ్ట్ నీకివ్వను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే తన హస్బెండ్ జీని కలవడానికి తన కాలేజ్‌కి వెళ్తుంది. అతనేమో క్లాస్‌లో లెక్చరర్‌గా ఉంటాడు కాబట్టి ఆ క్లాస్‌కి వెళ్తుంది. అప్పుడే మిస్టర్ జీ ఏమో క్లాస్‌కి ఎంటర్ అవుతాడు. సడెన్‌గా తన ఫోన్ రింగడం వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళిద్దరికీ ఫార్మల్‌గా మ్యారేజ్ అవుతుంది. అప్పుడే మిస్టర్ జీ చెప్తాడు, "ఒకవేళ నీకు మనిద్దరికీ ఎలాంటి ఫీలింగ్స్ కలగకపోతే నువ్వు వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవచ్చు. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు" అని చెప్తాడు. అలా తను మ్యారేజ్ లైఫ్‌లో ఉండగానే షియాన్ అనే పర్సన్‌ని ఇష్టపడుతుంది. అలా జీకి చెప్పడం వల్ల జీ అలాగే యానీ ఏమో విడాకులు తీసుకుంటారు. సో, ప్రెజెంట్‌లో ఏమో మిస్టర్ జీ ఏమో ప్రొఫెసర్ కాబట్టి యానీ ఫోన్ రింగ్ అవ్వడం వల్ల తనని క్లాస్ నుంచి బయటికి వెళ్ళమంటే, సరే క్లాస్‌ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని సైలెంట్‌గా అక్కడికి వెళ్తుంది బయట వెయిట్ చేద్దామని. అలా తను అనుకుంటూ ఉంటుంది, ఇతను క్లాస్‌లో నాతో ఇంత రూడ్‌గా బిహేవ్ చేశాడు. లాస్ట్ లైఫ్‌లో నన్నేమో ఇష్టపడుతున్నానని చెప్పాడు కదా! ప్రెజెంట్ లైఫ్‌లో నన్ను నిజంగా ఇష్టపడుతున్నాడా లేదా అని అనుకుంటూ ఉంటుంది. సో, తను వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో తన క్లాసెస్ అన్నీ అయిపోయి బయటికొస్తాడు. జీని చూసి, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అనగానే అలా వాళ్ళిద్దరూ సైడ్‌కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. "సరే, నీకేదైనా ఫైర్ యాక్సిడెంట్ గుర్తుందా" అంటే, "నాకు ఎలాంటి ఫైర్ గుర్తుకు లేదు" అని అతను అంటూ ఉంటాడు. సో, ఎందుకు అంటే, "ఏం లేదు, నాకు నిన్ను మీట్ అవ్వాలనిపించింది. అందుకే నేను మీట్ అవ్వడానికి క్లాస్‌కి వచ్చాను" అనగానే అతనేమో షాక్ అవుతాడు. ఏంటి తినింత కొత్తగా మాట్లాడుతుంది, తిన మాటలేంటి ఇంత విచిత్రంగా ఉన్నాయి అని అనుకుంటాడు. సో, తను కూడా నిజంగా నేను చూడాలనిపించింది అనగానే తిను నిజంగానే కొత్తగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సరే, నేను వెళ్తున్నాను. జస్ట్ నేను చూడ్డానికే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే హౌస్‌కి వచ్చి అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ లైఫ్‌లో మేమిద్దరం సేమ్ హౌస్‌లో ఉన్నా కానీ అతను నన్ను ఎంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. నేను కనీసం పట్టించుకోలేదు. ఈ లైఫ్‌లో నేను అతన్ని ఇంప్రెస్ చేస్తాను అని అనుకుంటుంది. సరే, కాలేజ్‌లో రూడ్‌గా మాట్లాడాడు కదా! అట్‌లీస్ట్ హౌస్‌లోనైనా సైలెంట్‌గా ఉంటాడేమో అని అనుకుంటుంది. అతను హౌస్‌కి రాగానే కోసం కుకింగ్ చేస్తూ ఉంటాడు. తను కిచెన్ రూమ్‌కి వెళ్ళి, వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇలాంటి హస్బెండ్‌ని వదిలేసి నేనేంటి ఆ పర్సన్ ఇష్టపడ్డాను. నా కళ్ళు ఆ టైంలో సరిగ్గా పని చేయలేదా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. తను అంటూ ఉంటుంది, "నువ్వెలాగూ మొత్తం కుకింగ్ చేశావు కాబట్టి నేను గిన్నెలు తోముతాను" అనగానే అతను షాక్ అవుతాడు. ఏంటి తినింత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటాడు. అప్పుడే జీ అంటూ ఉంటాడు, "సారీ, నేను క్లాస్‌లో కొంచెం రూడ్‌గా బిహేవ్ చేశాను. అది క్లాస్ కదా! ఆల్రెడీ నేను అక్కడే రూల్ పెట్టాను కదా! ఫోన్ రింగ్ అవ్వద్దని. అందుకే నేను నీతో అలా బిహేవ్ చేశాను" అనగానే, "ఏం పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు" అని అంటుంది. అతనేమో తను బౌల్స్ తోముతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటాడు. తినెంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. కానీ ఈ బిహేవియర్ నాకు చాలా బావుంది అని అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరూ ఒకే హౌస్‌లో ఉన్నా కానీ వేరు వేరు రూమ్‌లో ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన హోటల్‌కి వెళ్తూ ఉంటుంది. సడెన్‌గా ఎదురుగా జీని చూసి, వావ్! ఈ పర్సన్ నిజంగానే ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. అతనేమో సరే, నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే తనేమో ఓకే, ఇతనితో కొంచెమన్నా టైమ్ స్పెండ్ చేయొచ్చు అని ఓకే అంటుంది. అలా తనని హోటల్ దగ్గర డ్రాప్ చేయగానే దిగి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వెనకాలే తను లాస్ట్ లైఫ్‌లో లవ్ చేసిన పర్సన్ ఏమో
షియానేమో వస్తూ ఉంటాడు. అతన్ని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే అతనేమో మాట్లాడుతూ ఉంటాడు ఇమ్మీడియేట్‌గా. తను అంటూ ఉంటుంది లాస్ట్ లైఫ్‌ది గుర్తొచ్చి, "చూడు నేనిక్కడ నీకు బాస్. నువ్వు నన్ను బాస్ అని పిలవాలి" అనగానే అతను షాక్ అవుతాడు. "ఏంటి? ఏం జరిగింది? తిను నాతో ఇలా మాట్లాడుతుంది" అని అనుకుంటాడు. ఇన్ని డేస్ దాకా తినే కదా! తినే నా వెనకాల పడింది కదా! నేను రిచ్ అయ్యే లైఫ్ ఛాన్స్ మంచిది దొరికింది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది అని అనుకుంటాడు. సో, నేను ఎలాగైనా ఈ రిచ్ అయ్యే ఛాన్స్‌ని మిస్ అవ్వద్దు అని అనుకుంటాడు. తనేమో తన ఆఫీస్ రూమ్‌కి వెళ్ళగానే తనకి వాళ్ళ గ్రాండ్‌పా లాస్ట్ లైఫ్‌లో తనకివ్వకుండా ఆ కంపెనీని వాళ్ళ బ్రదర్‌కి కంపెనీ యొక్క సీఈఓ పొజిషన్ ఇస్తాడు. సో, తను అనుకుంటూ తనేమో ఆ టైంలో చాలా అప్సెట్ అవుతుంది. నేను ఇంత హార్డ్ వర్క్ చేసినా కానీ గ్రాండ్‌పా ఎందుకు అతనికి ఫేవర్ చేశాడు అని అనుకుంటుంది. ప్రెజెంట్‌లో ఇప్పుడు అస్సలు అలా కానివ్వద్దు అని అనుకుంటూ ఉంటుంది. సడెన్‌గా బయట నుంచి సౌండ్ రాగానే తను బయటికి వెళ్తుంది. అప్పుడే ఒక గెస్ట్ ఏమో హోటల్‌లోని స్టాఫ్‌ని మిస్‌బిహేవ్ చేస్తాడు. సో, ఆ అమ్మాయి ఏమో అరుస్తూ ఉంటే షియానేమో గెస్ట్‌కే సారీ చెప్తూ ఉంటాడు. "సారీ సార్, మీరు రెస్ట్ తీసుకోండి" మేము చెప్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తను అక్కడికొచ్చి ఆ అమ్మాయి తరపున స్టాండ్ తీసుకుంటుంది. "ఏంటి మీరు మా స్టాఫ్‌ని ఇలా బిహేవ్ చేస్తే ఊరుకోము. అండ్ మీరేమనుకుంటున్నారు ఒక రిచ్ అయినంత మాత్రాన అమ్మాయితో ఎలా పడితే అలా బిహేవ్ చేయొచ్చు అనుకుంటున్నారా? ఛాన్సే లేదు" అని పోలీసులను పిలిచి మరి అతన్ని అరెస్ట్ చేపిస్తుంది. ఇదంతా షియాన్ చూస్తూ ఉంటాడు. అతను అంటాడు, "అతను మన హోటల్ యొక్క వీఐపీ గెస్ట్. నువ్వు ఇలా అతన్ని పోలీసులకు పంపించావు. ఇప్పుడు మన హోటల్ లాస్‌లోకెళ్తుంది. రిప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది" అంటే, "నాకు తెలుసు. లాస్ కాకుండా ఏం చేయాలో తీసుకోవడానికి నా ఇష్టం. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పొజిషన్ మీద వర్క్ చేస్తున్నావో అది చూసుకో చాలు" అని అంటుంది. అతనేమో కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. తిను ఫస్ట్‌లో నా వెనకాల ఇంతగా పడేది. ఇప్పుడేమో ఇంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. తిను నన్ను లవ్ చేసేది కదా! ఇప్పుడు నేను ఎలాగైనా తను మళ్ళీ నా వెనకాల పడేలాగా చేసుకుంటాను అని అనుకుంటాడు. అలాగే తనేమో వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి క్లబ్‌కి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, "సరే నీ హస్బెండ్ గురించి చెప్పు. ఏం జరిగింది? మీరిద్దరూ బానే ఉన్నారా?" అంటే, "అవును బానే ఉన్నాం" అనగానే, "సరే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందా?" అంటే, "లేదు లేదు. లేదు మేమిద్దరం ఇంకా వేరు వేరు రూమ్‌లోనే ఉన్నాం" అనగానే ఇమ్మీడియేట్‌గా, "అవునా? నీ హస్బెండ్ నిన్ను లవ్ చేస్తున్నాడా?" అని అడుగుతుంది. "లేదు తెలియదు" అనగానే, "సరే నేను ఇప్పుడే నిరూపిస్తాను" అని వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేసి, "నీ వైఫ్ ఇక్కడ ఫుల్‌గా డ్రింక్ చేసి పబ్‌లో పడిపోయింది. సో, నువ్వొచ్చి తనని పికప్ చేసుకో" అని చెప్తూ ఉంటారు. అలాగే తనకు చెప్తుంటారు, "చూడు ఇప్పుడు నీ హస్బెండ్ వచ్చాడనుకో అతనొక మంచి పర్సన్. నీ మీద కేరింగ్ చూపిస్తున్నాడని" అని చెప్తారు. అతనేమో ఇమ్మీడియేట్‌గా మిస్టర్ జీ ఏమో ఇమ్మీడియేట్‌గా క్లబ్‌కి వచ్చి తనని చూసేసరికి తనేమో మంచిగా ఫుల్‌గా డ్రింక్ చేసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా అతనేమో తన మీద చాలా ప్రేమగా తనని తీసుకెళ్తూ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతాడు. "మిమ్మల్ని కూడా డ్రాప్ చేయాలా?" అంటే, "అవసరం లేదు. మా కార్ తీసుకొనొచ్చాం. సో, మీరు తినని తీసుకెళ్ళండి" అనగానే, "ఓకే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి" అని చెప్పి జీ ఏమో యానీని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్! ఇప్పుడు ఏం జరగబోతుందో వీళ్ళిద్దరి మధ్యల అని అనుకుంటారు. అలా తన హౌస్‌కి తీసుకురాగానే రూమ్‌లో పడుకోబెడతాడు. అదే ఛాన్స్ అనుకోని తనేమో అతనితో రొమాన్స్ చేయబోతూ ఉంటే అతను అనుకుంటాడు, లేదు తిను ఫుల్‌గా డ్రింక్ చేసింది కదా! ఇలాంటి టైంలో తన మీద అడ్వాంటేజ్ తీసుకుంటే మళ్ళీ రేపు తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతుంది. అలాగే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అని తనని ఆపేసి పక్కకు పడుకోబెడతాడు. తనేమో తను పక్కన పడుకొని ఏడుస్తూ ఉంటుంది. నన్నెవ్వరూ ఇష్టపడట్లేదు. నేనెవ్వరిని నేనెవ్వరికీ నచ్చను అని. నువ్వు కూడా నన్ను ఇష్టపడట్లేదు కదా! అని మిస్టర్ జీతో అడుగుతూ ఉంటుంది. కాదు నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అంటే, సో ప్రూవ్ చెయ్యు అని అంటుంది. సరే ఎలా ప్రూవ్ చేయాలో చెప్పు అని జీ అనేసరికి, "నువ్వు నన్ను కిస్ చేసావనుకో నేను ఒప్పుకుంటాను. నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావు" అనగానే తను ఇమ్మీడియేట్‌గా తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అదొక్క చిన్న సన్నివేశం వల్ల తనకి హార్ట్ అంతా ప్రేమతో నిండిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా అతనేమో తనని మంచిగా పడుకోబెట్టి తనకి బెడ్‌షీట్ కప్పి మంచిగా రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే తను ఇమ్మీడియేట్‌గా లేచి తను అనుకుంటూ ఉంటుంది, వావ్! నా హస్బెండ్ నన్ను ఎంత కేరింగ్‌గా చూసుకుంటున్నాడో అని. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చి చూస్తూ ఉంటుంది. అతనేమో నార్మల్‌గా బిహేవ్ చేస్తాడు. అలాగే తనకి హ్యాంగోవర్ సూప్‌ని కూడా ఇస్తాడు. తనేమో అడుగుతూ ఉంటుంది, నైట్ మా ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా? ఎందుకంటే నేను చాలా డ్రింక్ చేశాను కదా! నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావంట. నా ఫ్రెండ్స్ చెప్పారు అంటే, అతను ఏం లేదు నిన్ను రూమ్‌కి తీసుకొచ్చి పడుకోబెట్టాను అని చెప్తాడు జస్ట్. తను అనుకుంటుంది, ఓహ్! ఇతనికి ఈ సీన్ గురించి చెప్పట్లేడు. అంటే నేను అలా చెప్తే నేనేమన్నా ఫీల్ అవుతాను అనుకుంటున్నాడు కావచ్చు అని సైలెంట్‌గా ఉంటుంది.
తను కంపెనీకి వెళ్ళగానే వాళ్ళ డ్యాడీ ఏమో ఆల్రెడీ అక్కడ ఉంటాడు. అలాగే వాళ్ళ డ్యాడీ చాలా సీరియస్‌గా ఉంటాడు. వాళ్ళ డ్యాడీ అరుస్తూ ఉంటే, "ఏంటి డ్యాడీ" అంటే, "నువ్వేం చేసావు? నిన్న మన వీఐపీ గెస్ట్‌ని ఎవరైనా పోలీసులకు పంపిస్తారా? అలా చేస్తే హోటల్ ఎంత లాస్ అవుతుంది" అంటే, "డ్యాడీ నువ్వు ఒక గెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు. నేను ఒక అమ్మాయి లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. సో, ఏం జరిగినా నేను చూసుకుంటాను" అని చెప్పగానే, "సరే నువ్వే తొందరగా ఈ మ్యాటర్‌ని సాల్వ్ చెయ్యి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, మీ ఇద్దరు మ్యారేజ్ అయింది హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ చిన్న 4 కిస్ మాత్రమే జరిగిందా? ఇంకా మీరు చిన్న పిల్లల ఆటలు ఆడుతున్నారేంటి? అని వాళ్ళ ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు. అప్పుడే ఈ హోటల్ యొక్క వీడియో ఆల్రెడీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంటుంది. తను వీఐపీ గెస్ట్‌ని జైలుకి పంపించి అలాగే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసింది. సో, వాళ్ళు అంటూ ఉంటారు, "ఇప్పుడు హోటల్‌కి ఏమైనా ప్రాబ్లమా?" అంటే, "లేదు లేదు నేను హ్యాండిల్ చేస్తాను" అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో జాగ్రత్త అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు తన గురించి. అలాగే తను హౌస్‌కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌పా తనని హౌస్‌కి రమ్మని కాల్ చేస్తాడు. అలాగే హోటల్‌లో ఉన్న సిట్యుయేషన్ గురించి మాట్లాడగానే, "గ్రాండ్‌పా నేను హోటల్‌కి లాస్ట్ రానివ్వను" అని అంటుంది. అలాగే గ్రాండ్‌పా నేను నీతో మాట్లాడాలి అని తన్ని ఒక రూమ్‌కి తీసుకెళ్తుంది. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విను అని పంపిస్తూ ఉంటే, ఆ రూమ్ లోపల మొత్తం సౌండ్ ఉంటుంది. అంటే బయట సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. బయటికి ఎలాంటి సౌండ్ రాదు. అది తను చెప్తూ ఉంటుంది, "గ్రాండ్‌పా నాకు తెలుసు నువ్వు అమ్మాయిల కంటే అబ్బాయిలు ఇష్టమని. నువ్వు నా స్టెప్ బ్రదర్‌కి హోటల్ అప్పగిస్తావని నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నాను విను. మా మమ్మీ హోటల్ యొక్క సీఈఓ ఉన్నంత వరకు ఎంత లాభంలో ఉండేది. అలాగే మమ్మీ చనిపోయాక డ్యాడీ వేరే అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాడు. అలాగే ఈ కంపెనీ వాళ్ళకి అసలు ఎలాంటి సంబంధం లేకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ స్టెప్ బ్రదర్ ఆ హోటల్‌కి వెళ్ళాడనుకో, ఇంక నీ డ్రీమ్ అనేది హోటల్ అనే డ్రీమ్ కూడా మన లైఫ్‌లో ఉండదు. నాకు 1 ఇయర్ ఛాన్స్ ఇచ్చావనుకో, నేను హోటల్‌లో 70% ప్రాఫిట్ చూపిస్తాను. అప్పుడు నువ్వు నన్ను సీఈఓ పొజిషన్ ఇవ్వాలి. నాకు తెలుసు ఇప్పటి వరకు షేర్స్ అన్నీ ఆల్మోస్ట్ నువ్వు తమ్ముడి మీద రాసావు. ఇంకా మిగతా షేర్స్ అన్నా నాకు ఇచ్చావనుకో, నేను మంచిగా సీఈఓ అవుతాను" అనగానే, "సరే 1 ఇయర్ నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఒకవేళ 1 ఇయర్‌లో నువ్వేమైనా లాస్ చేస్తే నువ్వు నీ చైర్మన్ పొజిషన్ నుంచి తప్పుకోవాలి" అనగానే, "ఓకే గ్రాండ్‌పా" అని అంటుంది. తను బయటికి రాగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో తన మాటలు వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఎలాంటి మాటలు వినపడవు. వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఏం జరిగిందో తెలుసుకోవడానికి "ఇక్కడే ఉండు ఫుడ్ తిను" అంటూ ఉంటే, "లేదు లేదు నాకిప్పుడు వేరే వర్క్ ఉంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి, "చూడు తననే చైర్మన్ చేస్తున్నాడు కావచ్చు మీ డ్యాడీ. నువ్వు చెప్పు మన కొడుకున్నాడు కదా చైర్మన్ చేయడానికి" అంటే వాళ్ళ డ్యాడీ ఏమో అదేం పట్టించుకోకుండా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. "ఈ 40 ఇయర్స్ వచ్చాయి. ఎవరైనా గేమ్స్ ఆడతారా? నువ్వు కంపెనీకి సంబంధం లేనట్టు ఇలా బిహేవ్ చేస్తున్నావు" అని తిడుతూ ఉంటుంది. కానీ అతనేం పట్టించుకోకుండా సైలెంట్‌గా గేమ్ ఆడతాడు. అలాగే తను హోటల్‌కి వచ్చాక తన హస్బెండ్ జీ కాల్ చేసి, "ఇంకా ఎప్పుడొస్తావు హౌస్‌కి? మనం డిన్నర్‌కి బయటికి వెళ్దాం" అనగానే, "నాకు కొంచెం వర్క్ ఉంది. నేను తర్వాత వస్తాను" అని చెప్తుంది. సో, తనేమో వీడియో గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా హోటల్‌లో అప్పుడే షియాన్ వచ్చి, "ఏంటి ఆ వీడియో అంత వైరల్ అయింది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే, చూడు నేను చూసుకుంటాను. నువ్వు నీ పొజిషన్ వర్క్ చేసుకో. నీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా! నా ప్రాబ్లమ్ నేను సెట్ చేసుకుంటాను" అనగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తను మీటింగ్‌కొచ్చి అక్కడున్న హోటల్ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటుంది. "చూడండి ఈ వీడియోని నేనే లైవ్‌లో పోస్ట్ చేశాను. అలాగే ఇప్పుడు దీనివల్ల మనం ఎంప్లాయీస్‌కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మన హోటల్ మీద అందరూ ఫేవర్‌గా ఉన్నారు. సో, దీన్ని మనం యూజ్ చేసుకొని మంచిగా వాడుకుందాం. అప్పుడు మన ప్రాఫిట్‌లోకొస్తుంది మన హోటల్ కూడా. నెక్స్ట్ మంత్ నుంచి మీకు నేను 10% సాలరీ ఇంక్రిమెంట్ చేస్తాను" అనగానే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా వర్క్ చేయడానికి ఓకే అంటారు. అలా హౌస్‌కి వెళ్ళగానే తను సాడ్‌గా కూర్చునేసరికి వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు, "ఏమైంది?" అంటే, "ఏం లేదు. నా ఆఫీస్‌లో ఇలా జరిగింది" అని వీడియో గురించి చెప్పగానే, "నువ్వు చేసింది కరెక్టే" అని వాళ్ళ హస్బెండ్ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకి చికెన్ సూప్ ఇచ్చి, "మనిద్దరం డిన్నర్‌కి చేద్దానికి వెళ్దామని" బయటకి తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌కి వెళ్తారు డిన్నర్ చేయడానికి. సో, డిన్నర్ చేస్తూ ఉంటే జీ యొక్క కాలేజ్‌లో ఒక అమ్మాయేమో తన దగ్గరికి వచ్చి, "మా సార్‌కి, ప్రొఫెసర్‌కి మ్యారేజ్ అయిందా?" అని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వచ్చి, "ప్రొఫెసర్ తినెవరు?" అని అడుగుతుంది. కానీ జీ ఏమో చెప్పడు. ఎందుకంటే లాస్ట్ లైఫ్‌లో తినకి ఇష్టం లేదు కదా! ఎందుకంటే తను ముందే కండిషన్ పెడుతుంది మన రిలేషన్‌ని పబ్లిక్ చేయొద్దని. అది గుర్తు తెచ్చుకొని సైలెంట్‌గా ఉంటాడు. కానీ ఇమ్మీడియేట్‌గా యానీ ఏమో నేను తన వైఫ్‌ని అని చెప్పగానే అమ్మాయి ఏమో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఏంటి నీ వెనకాల చాలా మంది అమ్మాయిలు పడుతున్నారంట" అనగానే తను అంటూ ఉంటాడు, "అవును చాలా మంది అమ్మాయిలు పడుతున్నారు. కానీ నాకెవరి మీద ఇంట్రెస్ట్ లేదు" అని అంటాడు. సరే అని అలా వాళ్ళిద్దరూ డిన్నర్ చేశాక హౌస్‌కి వెళ్తారు. తనేమో నెక్స్ట్ డే హోటల్‌కి వెళ్ళగానే అలాగే షియాన్ని పిలుస్తుంది. "చూడు నిన్న హోటల్‌లో జరిగిన వీడియోలో నువ్వు గెస్ట్‌కి సపోర్ట్ చేసినందుకు నీకు
అందరూ పీపుల్స్ అందరూ వీడియో చూసిన పీపుల్స్ అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. సో, నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జాబ్ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకోటేంటంటే నిన్ను డీప్రమోట్ చేస్తాను అనగాని అతను సెకండ్ ఆప్షన్‌ని ఓకే అంటాడు. ఎందుకంటే అట్‌లీస్ట్ తన దగ్గర కొన్ని డేస్ అయినా ఉండొచ్చు కదా! అలా మళ్ళీ తనని లవ్‌లో పడేయొచ్చు అని అనుకుంటాడు. అలాగే తన హౌస్‌కి వచ్చేసరికి తను నిద్రపోతూ ఉంటుంది సడెన్‌గా. ఇద్దరు లాస్ట్ లైఫ్‌లో చనిపోయింది గుర్తు తెచ్చుకొని గట్టిగా అరిచేసరికి జీ అక్కడికొస్తాడు. ఏమైంది అంటే నేను బ్యాడ్ డ్రీమ్ కలగన్నాను అనగానే ఏం కాదు అని అలా హగ్ చేసుకొని ఏం కాదు సెట్ అవుతుంది అంటే, ఈరోజు నువ్వు నాతో ఈ రూమ్‌లోనే పడుకోవచ్చు కదా! అంటే తనేమో యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ అడిగింది కాబట్టి. అలా వాళ్ళిద్దరూ పక్కనే నిద్రపోతారు. తను కావాలనే తన హ్యాండ్‌ని అతని నెక్ మీద ఏస్తుంది. అలా వాళ్ళిద్దరూ మంచిగా నిద్రపోతారు. మార్నింగ్ ఏమో లేచి షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఇమ్మీడియేట్‌గా జరిగిందంతా వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది. తన ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్‌ని తీసుకొనొచ్చి చెప్తూ ఉంటుంది. చూడు సిస్టర్ ఒక ఇంటర్న్‌షిప్ కూడా కంప్లీట్ అయింది కదా! తినని జాబ్‌లో పెట్టుకోవచ్చు కదా! అనగానే ఓకే మమ్మీ ఏం ప్రాబ్లమ్ లేదు. తనిక్కడ జాబ్ పెట్టించుకుంటాను అని అంటుంది. లిల్లీ ఏమో షియాన్‌ని మీట్ అవుతుంది. తనకు తెలుసు వాళ్ళ సిస్టర్‌కి షియాన్ అంటే ఇష్టమని. కాబట్టి తను కూడా లిల్లీ అతనితో కొంచెం క్లోజ్‌గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో తన హౌస్‌కి వచ్చి కావాలని ఒక డిఫరెంట్ ఐడియాస్‌ని వేసుకొని మిస్టర్ జీ దగ్గరికి వెళ్తుంది. సో, అతని రూమ్‌కి వెళ్ళగానే "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అంటే "ఏం లేదు. నీ రూమ్ లోపల ఎలా ఉంటదో చూద్దామని వచ్చాను" అని అంటూ ఉంటుంది. అలాగే అంటుంది. "చూడు నాకింతవరకు కిస్సింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, కొంచెం నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్తావా?" అనగానే తను అంటూ ఉంటాడు. "మనిద్దరిది అంత క్లోజ్ రిలేషన్‌షిప్ కాదు కదా! నేనిప్పుడు నిన్ను కిస్ చేయాలి" అంటే "అవునా? అలా అయితే ఓకేలే. నేను బయట ఎవరినైనా చూసుకుంటాను. నన్ను కిస్ చేయడానికి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేయడానికి" అని అతన్ని ప్రొవోక్ చేస్తూ వెళ్ళబోతూ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా అతను లాగి తనని కిస్ చేస్తూ ఉంటాడు బెడ్ మీద. తనేమో ఫస్ట్ తనే అడిగినా కానీ నెర్వస్‌గా ఫీల్ అవుతుంది. అలాగే తను వెళ్ళబోతూ ఉంటే ఇంకొకసారి ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే నువ్వు బయటికెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పగానే తనేమో షైగా ఫీల్ అయ్యి తన రూమ్‌కి వెళ్ళి పడుకుంటుంది. జీ కూడా యానీ వెళ్ళగానే చాలా షైగా అలాగే నెర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే మార్నింగ్ లేచి తనేమో నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని చాలా నెర్వస్‌గా, షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. మంచిగా ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే జీ ఏమో తన కోసం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరూ బ్రేక్‌ఫాస్ట్ చేయగానే తను గుడ్ బై కిస్ చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తనకి కాల్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మంచిగా వాళ్ళ రిలేషన్‌షిప్‌ని డెవలప్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో తనకి కాల్ చేస్తుంది హౌస్‌కి రమ్మని. సో, జీ అంటాడు నేను కూడా నీతో పాటు హౌస్‌కి వస్తాను. నీకేమన్నా ప్రాబ్లమ్ ఫేస్ అవుతే అంటే సరే అని వాళ్ళిద్దరూ హౌస్‌కి వెళ్తారు. అలా వాళ్ళందరూ కలిసి వాళ్ళ యానీ వాళ్ళ హౌస్‌లో మంచిగా డిన్నర్ చేయగానే యానీకి తెలుస్తుంది లిల్లీ షియాన్‌తో క్లోజ్ అయింది అని. సో, తనకి వార్నింగ్ ఇస్తుంది. చూడు ఆ పర్సన్ అంత మంచోడు కాదు. నువ్వు అతనికి క్లోజ్ కాకు అని చెప్తుంది. కానీ లిల్లీకి ఎందుకు వింటుంది? అతని ప్రేమలో పడిపోయింది కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోదు. వాళ్ళ మమ్మీకి కూడా ఈ విషయం తెలిసి అడిగేలోపు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రావడం వల్ల అందరూ కూర్చొని మంచిగా మళ్ళీ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తారు. తనేమో ఆఫీస్‌కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ అక్కడికొచ్చి హంగామా చేస్తూ ఉంటుంది. అలాగే షియాన్ని తిడుతూ ఉంటుంది. సో, జియా ఏమో బయటికి రాగానే తను అంటూ ఉంటుంది ఇలాంటి పర్సన్‌ని నువ్వెందుకు ఆఫీస్‌లో పెట్టుకున్నావు? చూడు నా కూతుర్నే లైన్‌లో వేసేదానికి ట్రై చేశాడు అని ఆ పర్సన్‌ని కొట్టబోతూ ఉంటే తనేమో ఆపుతూ ఉంటుంది. ఇతన్ని ఎలాగైనా జాబ్‌లో నుంచి తీసేయాలని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. లిల్లీనేమో ప్లీజ్ సిస్టర్ నువ్వు తనని జాబ్‌లో నుంచి తీసేయకు అని బతిలాడుతూ ఉంటే ఏంటి నువ్వు అతనితో అంత క్లోజ్ అయ్యావా? అంటే అవును నేను ఇంటిమేట్ కూడా అయ్యాను అనగానే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆ మాస్టర్ అంత మంచోడు కాదని. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు అతని జాబ్ నుంచి తీసేయను. నెక్స్ట్ టైం ఏం జరిగినా నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకోటేంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. అలాగే తనకి హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో ఆ మ్యాటర్ అంతా వాళ్ళ డ్యాడీకి చెప్తూ హంగామా చేస్తూ ఉంటే వాళ్ళ డ్యాడీ ఏమో ఇదేం పట్టించుకోడు. అసలు తన కూతురు ఎవరితో డేటింగ్ చేస్తే నాకేంది అన్నట్టు ఊరుకుంటాడు. అదంతా చూస్తూ యానీ అనుకుంటూ ఉంటుంది ఫస్ట్ లైఫ్‌లో నేను ఇషాన్‌తో డేటింగ్ చేస్తున్నాను తెలిసి కూడా మా స్టెప్ మామ్ నాకు ఎంత సపోర్ట్ చేసింది. ఆ పర్సన్ మంచోడు కాదు అని తెలిసి కూడా ఫుల్‌గా సపోర్ట్ చేసింది. ఇప్పుడు తన ఓన్ కూతురు పేరు రాగానే ఎంత ఫైటింగ్ చేస్తుంది అని అనుకుంటుంది. అయినా ఇందులో లిల్లీ తప్పేం లేదు కదా! తనని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అని ఇమ్మీడియేట్‌గా తను రెస్టారెంట్‌కి వెళ్ళి అతన్ని పిలిచి అలాగే చెప్తూ ఉంటుంది షియాన్‌కి చూడు నిన్ను జాబ్‌లో నుంచి తీసేస్తున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఎవరికీ నువ్వు జాబ్‌లో ఉండడం ఇష్టం లేదు. నువ్వు చేసిన పనికి అనగానే సరే నేను మళ్ళీ మీట్ అవుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో ఇతను ఎందుకు అలా చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తన హౌస్‌కి వచ్చి చాలా డల్‌గా ఉండేసరికి వాళ్ళ హస్బెండ్ అడుగుతూ ఉంటాడు ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు? అంటే ఏం లేదు నా మూడ్ బాలేదు అనగానే తన మూడ్ సెట్ చేయడానికి వాళ్ళిద్దరూ తన మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు.
అలాగే తను అడుగుతూ ఉంటుంది, సరే నీకు ఫాస్ట్ అదే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే లేరు అని చెప్తాడు. నువ్వు ఇంత హ్యాండ్సమ్ అలాగే రిచ్ కూడా కదా, నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నీ వెనకాల అంతమంది అమ్మాయిలు పడుతున్నారు కాబట్టి అంటే చెప్పాలంటే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసి నా లైఫ్ మీద ఫోకస్ చేయాలనుకున్నాను. కానీ లైఫ్ మీద ఫోకస్ చేసే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. సో నేను నీ లైఫ్లోనే పడిపోయాను అని చెప్తూ ఉంటాడు. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే తను అంటుంది, చెప్పాలంటే నాకు ఒక పర్సన్ క్రష్ ఉండే కానీ అతను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి అతన్ని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నా లైఫ్లో ఓన్లీ నువ్వే నా పర్సన్వి అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి నాక హౌస్ బయటికి రాగానే తన ఎదురుగా నైబర్ సడన్గా చేంజ్ అవుతాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, షియాని చూసి షాక్ అవుతుంది. అతను రీసెంట్గానే హౌస్ తీసుకుంటాడు. అలా సరే అని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ గ్రాసరీ షాప్కి వెళ్తారు. సో అతను కూడా గ్రాసరీ షాప్లో మీట్ అయ్యి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. సో తనేమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా బయటికి వచ్చి తన హస్బెండ్తో చెప్తూ ఉంటే అతను అంటూ ఉంటాడు, నిన్ను అతను ఏమి ఇబ్బంది పెట్టడు, నువ్వు టెన్షన్ పడకు, నేను ఉన్నంత వరకు నిన్నెవరు ఇబ్బంది పెట్టుకుంటా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది జీకి, వాళ్ళ గ్రాండ్ మదర్కి హెల్త్ బాగాలేదని. ఇమీడియట్గా అతను విలేజ్కి వెళ్ళాలి అని అంటాడు. సరే వెళ్ళు, నేను జాగ్రత్తగా ఉంటానులే అని చెప్పి అక్కడ నుంచి తన హస్బెండ్ని పంపించేస్తుంది. సో తనేమో హౌస్కి రాగానే హౌస్ బయటని తనని ఫాలో అవుతూ హౌస్ దగ్గరికి వస్తాడు షియాన్. అలాగే హౌస్ బయటనే వెయిట్ చేస్తూ ఉంటే తనేమో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అతను హౌస్ బయట ఉండి చెప్తూ ఉంటాడు, నేను కూడా నీతో పాటు రీబర్న్ అయ్యాను అని అంటాడు. అది వినగానే తను షాక్ అవుతుంది. ఇమ్మీడియట్గా తన హస్బెండ్కి కాల్ చేసి చెప్దాం అనుకుంటుంది. కానీ తన హస్బెండ్ ఏమో వాళ్ళ గ్రాండ్మాకి బాగాలేదన్న టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుంటుంది. నెక్స్ట్ డే తను బయటికి రాగానే అతను మళ్ళీ నెక్స్ట్ డే కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. సో తను అంటుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే సారీ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, కానీ నేను నీతో కొంచెం మాట్లాడాలి అనగానే సరే మాట్లాడతా అని అంటుంది. సరే మన హౌస్కి వెళ్దామంటే అవసరం లేదు, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని వాళ్ళిద్దరూ ఒక పబ్లిక్ రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే తను చెప్తూ ఉంటుంది, నేను నిన్ను వదిలేసి వెళ్ళాను కానీ నాకు అప్పుడే తెలిసింది, అలాగే నేను చనిపోయాను కదా, రీబర్న్ అయ్యాకే తెలిసింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని. ఆ టైంలో ఫాస్ట్ లైఫ్లో నేను చాలా తప్పు చేశాను, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని అంటాడు. చెప్పాలంటే అతనికి రీబర్న్ అయ్యాక ఒక లాటిన్లో చాలా మనీ ఉంటాయని తెలిసి ఆ లాటిన్ని కొంటాడు. అతను కూడా ఫుల్ రిచ్ అయిపోతాడు. అలాగే ఓన్గా కంపెనీ కూడా పెట్టుకుంటాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అంటే తను అంటుంది, సారీ నేను ఆ టైంలో నేను నా హస్బెండ్ వదిలేశాను, కానీ ఈ టైంలో నా హస్బెండ్ అంటే నాకు ఎంత ఇష్టమో, నా హస్బెండ్కి నేను ఎంత ఇష్టమో మా ఇద్దరికి ఒకరికొకరికి తెలిసి వచ్చింది. సో నువ్వు మధ్యలో వచ్చినా ఎలాంటి యూజ్ లేదు, నేను నా హస్బెండ్ని చాలా ఇష్టపడుతున్నాను అనగాని, అలాగే నీతో నాకు ఎలాంటి అవసరం లేదు అని ఏమో ఆ షియాన్తో అంటూ ఉంటుంది. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు అని బతలాడుతూ ఉంటాడు. తనేమో అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తనేమో హ్యాండ్ పట్టుకుంటాడు. తనేమో అతనికి క్లాస్ పీకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తన హస్బెండ్ వాళ్ళ హౌస్కి వెళ్తుంది. సో అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను గేట్ బయటే ఉన్నాను కానీ తను ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేస్తాడు. అలా వావ్ నువ్వు నా కోసం వచ్చావా అని అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వాళ్ళ హౌస్కి తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తనని మంచిగా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అందరూ నువ్వేం ఇట్లా ఫుల్గా సపోర్ట్ చేస్తూ మంచిగా ఫుడ్ పెడుతూ ఉంటారు. అలాగే తన హస్బెండ్ జీ ఏమో, నువ్వు ఈ టైంలో ఎందుకు ఒంటరిగా వచ్చావు, నీకేమైనా ప్రాబ్లం అయితే నువ్వెందుకు ఇలా వచ్చావు అని టెన్షన్ పడుతూ తనకి క్లాస్ పీకుతూ ఉంటాడు. సారీ నేను నీకు సర్ప్రైజ్ చేయడానికి వచ్చాను అని అంటుంది. అలాగే వాళ్ళందరూ కలిసి గ్రాండ్ మాని మీట్ అవ్వడానికి వెళ్ళగానే గ్రాండ్ మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళిద్దరికీ అరేంజ్ మ్యారేజ్ చేశారు. వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు యానీ కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఇంత ఫ్రీగా ఉంటుంది అని. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే తనేమో అతనితో అంటూ ఉంటుంది, నువ్వు తొందరగా హౌస్కి రిటర్న్ రా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో వాళ్ళ హౌస్కి వెళ్ళగానే వాళ్ళ డాడీ వాళ్ళ హౌస్కి అప్పుడే తనకు అర్థమవుతుంది లిల్లీ ప్రెగ్నెంట్ అయింది అని. సో ఇమ్మీడియట్గా అతనికి బుద్ధి చెప్పాలని ఇమీడియట్గా అతని కంపెనీకి వెళ్తుంది. ఎందుకంటే అతను ఓన్గా కంపెనీ పెట్టాడు కదా. సో అతను డైరెక్ట్గా వెళ్ళి అతన్ని స్లాప్ చేస్తుంది. నువ్వు నా సిస్టర్ని ఎందుకు ప్రెగ్నెంట్ చేసావు, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, లేదు నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు ఎలాగో నా పక్కన ఉండడానికి రిజెక్ట్ చేసావు కాబట్టి ఈ యొక్క ఛాన్స్తో నేనే నీ పక్కన ఉంటాను అని అంటాడు. సో అప్పుడే వాళ్ళ గ్రాండ్పా కాల్ చేసి లిల్లీ అలాగే మీ స్టెప్ మామ్ ఇద్దరు అతనితో మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడానికి వస్తున్నారు అంటే తనేమో ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పగానే వాళ్ళు కూడా ఓకే అంటారు. కానీ నెక్స్ట్ డే ఏమో తను వాళ్ళ స్టెప్ మామ్కి అలాగే స్టెప్ సిస్టర్కి కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు. అప్పుడే తనకు అర్థమవుతుంది ఏంటి వీళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు అని. ఇమ్మీడియట్గా తను మళ్ళీ వాళ్ళ హౌస్కి వస్తుంది. అప్పుడే షియాన్తో వాళ్ళిద్దరూ మ్యారేజ్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే షియాన్ కూడా ఫుల్ రిచ్ అయిపోయాడు కాబట్టి వాళ్ళ స్టెప్ మామ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, అతను మ్యారేజ్ చేసుకోవడానికి ఓకే చెప్తుంది. సో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు డబ్బు కోసం ఎలా ఈజీగా ఒప్పుకున్నారో, ఇంత బ్యాడ్ పర్సన్ అని తెలియదు కదా అని అనుకుంటుంది. అలాగే గ్రాండ్పా నేనైతే కొంచెం మాట్లాడాలి అని
తనేమో వాళ్ళ గ్రాండ్పాతో ఒంటరిగా మాట్లాడాలని రూమ్కి వెళ్ళి గ్రాండ్పా నేను చెప్పినట్టే 70% లాభం వచ్చింది మన హోటల్కి అనగానే గ్రాండ్పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనకి ఆ పొజిషన్ని పర్మనెంట్ చేద్దామని చెప్తాడు. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను గ్రాండ్పా వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయొద్దని చెప్పినా కానీ వాళ్ళకే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను నా గ్రాండ్పా చెప్పిన ఎందుకు వింటారు అని సైలెంట్గా ఉంటుంది. అలా తనేమో హౌస్కి వెళ్తుంది. నెక్స్ట్ డే ఏమో తన కంపెనీకి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి ఈ కొన్ని డేస్ మ్యారేజ్ అయిన వరకు నువ్వు తనని జాబ్లో జాయిన్ చేయించుకోనగానే తను కూడా ఓకే అంటుంది. కానీ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ మమ్మీ యొక్క కొన్ని ఫొటోస్ సెండ్ చేస్తారు. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళ స్టెప్ మామ్ గురించి ఎంక్వైరీ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. సో వాళ్ళేమో ఇమీడియట్గా తనకు చెప్తారు వాళ్ళ స్టెప్ మామ్ వేరే పర్సన్తో రిలేషన్లో ఉంది అని, అలాగే వాళ్ళ డాడీని చీట్ చేస్తుందని. ఇప్పుడే తనకి హౌస్ నుంచి కాల్ వస్తుంది గ్రాండ్పాకి హెల్త్ బాగాలేదని. ఇమ్మీడియట్గా తను హాస్పిటల్కి వెళ్తుంది. సో గ్రాండ్పా యొక్క హెల్త్ చాలా డేంజర్గా ఉండేసరికి ఏంటి గ్రాండ్పా నిన్ననే కదా మాట్లాడితే అంత బాగున్నాడు, ఇప్పుడు ఐసీయూలో ఎందుకు జాయిన్ అయ్యాడు, ఇంత సీరియస్ ఎందుకు అయ్యాడు అని తనకు కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ గ్రాండ్పాని చూడడానికి ఉండేసరికి తనేమో హౌస్కి వెళ్తుంది. గ్రాండ్పా యొక్క రూమ్ చూడగానే గ్రాండ్పా యొక్క రూమ్లో స్టడీ రూమ్లో పెద్దగానే గొడవ జరుగుతుంది. అంటే వాళ్ళ స్టెప్ మామ్ యొక్క హెయిర్ ఉంటుంది. అది చూసి జీకి అలాగే ఆయనకి డౌట్ వస్తుంది, ఇక్కడ ఏదో జరిగింది నిజం తెలుసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ రాగానే ఏం లేదు ఇక్కడ మేము కొన్ని వస్తువులు మర్చిపోయి తీసుకోవడానికి వచ్చామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ డాడీ హాస్పిటల్లో గ్రాండ్పాని చూసుకుంటూ ఉంటే గ్రాండ్పా మేలుకు వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి అంటూ ఉంటుంది, ఎందుకు ఆ పర్సన్ అంతగా ఇబ్బంది పెడుతున్నారు, చూడండి అతను పేషెంట్ కదా అని అంటూ ఉండేసరికి అతనేమో సైలెంట్ అయిపోతాడు. అలాగే స్టెప్ మామ్ ఏమో గ్రాండ్పాని చూడడానికి ఇద్దరు పర్సన్స్ని పెట్టుకుంటుంది. జీ కూడా ఆ రోజు నైట్ మొత్తం గ్రాండ్పా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఆయనని రెస్ట్ తీసుకోమంటాడు. ఆయనకి కాల్ చేసి గ్రాండ్పా బాగానే ఉన్నాడు అంటే థ్యాంక్ యూ మా గ్రాండ్పాని చూసుకున్నందుకు అనగానే మీ గ్రాండ్పా ఏంటి మన ఫ్యామిలీ కదా, ఈ మాత్రం నేను చేయలేనా, నేను నీ హస్బెండ్ని థ్యాంక్ యూ చెప్పొద్దు అని అంటాడు. నెక్స్ట్ డే జీ అలాగే యానీ హాస్పిటల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు వాళ్ళ మమ్మీకి అలాగే వాళ్ళ కొడుక్కి. సో అప్పుడే అర్థమవుతుంది వాళ్ళ డాడీ యొక్క కొడుకు కాదు అతను వేరే పర్సన్ యొక్క కొడుకు అని షాక్ అవుతారు. అలాగే వాళ్ళ గ్రాండ్పా దగ్గరికి రాగానే వాళ్ళకి అర్థమవుతుంది, అంటే గ్రాండ్పాకి ఈ విషయం తెలిసి గ్రాండ్పా ముందే టెస్ట్ చేపిద్దాం అనుకునేసరికి మా స్టెప్ మామ్కి తెలిసి వీళ్ళిద్దరికి గొడవ అయింది. అలాగే గ్రాండ్పాని నూకేయడం వల్ల గ్రాండ్పా యొక్క హెడ్కి ఇంత సివియర్గా దెబ్బ తగిలింది అని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి ఏం జరిగింది ఇక్కడేమో డిస్కషన్ చేస్తున్నానంటే ఏమో గ్రాండ్పా ప్రతిసారి హెయిర్ అంటున్నాడు, అసలు అర్థం కావట్లేదు అనగానే అదేం లేదు మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్తుంది. సో వాళ్ళేమో అక్కడ హెయిర్ కెమెరా పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ స్టెప్ మామ్ ఏం చేసినా ప్రూఫ్స్ దొరుకుతాయి కదా అని అనుకుంటారు. అలాగే ఇద్దరు డాక్టర్స్ ఆ రూమ్ నుంచి వెళ్ళగానే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో గ్రాండ్పాని చంపడానికి ట్రై చేస్తుంది. అదే టైంకి అక్కడికి యానీ అలాగే జీ వస్తారు. వాళ్ళని చూసి షాక్ అవుతుంది, వీళ్ళు హౌస్కి వెళ్ళారు కదా ఇప్పుడు ఎలా వచ్చారు అని అనుకుంటుంది. అలాగే అక్కడికి అందరూ వస్తారు. వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది, నువ్వేమనుకుంటున్నావు నీ వైఫ్ నేను చీట్ చేయట్లేదు అనుకుంటున్నావా, చూడు అని డిఎన్ఏ రిపోర్ట్ చూపిస్తుంది. అందులో డిఎన్ఏ రిపోర్ట్లో తన కొడుకు కాదని షాక్ అవుతాడు. అలాగే వాళ్ళ డాడీకి చెప్తుంది, చూడు డాడీ నువ్వేమనుకుంటున్నావు, తను ఎన్ని రోజుల నుంచి ఎందుకు తన కొడుకుని సీఓ చేయడానికి ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందో అర్థమైందా, ఎందుకంటే తన ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చని, మనీ కోసమే నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇతను నీ కొడుకు కాదు అనగానే వాళ్ళ డాడీకి హార్ట్లో పెయిన్ వస్తుంది. సో తను పోలీసులకు పిలిచి వాళ్ళ మమ్మీని అరెస్ట్ చేపిస్తాడు. అలాగే తనేమో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని మంచిగా వెళ్తూ ఉంటే షియానేమో తనని కిడ్నాప్ చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నువ్వు నా సొంతం కావాలి, నువ్వు వేరే వాళ్ళ సొంతం అవ్వడానికి వీల్లేదు. అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు అనగానే నాకు తెలుసు కానీ లాస్ట్ లైఫ్లో నేను వదులుకున్నాను, ఈ లైఫ్లో నువ్వు నాకే కావాలి అని అంటూ ఉంటాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను లిలీకి క్లోజ్ అవ్వడానికి రీజన్ కూడా నేను నీతో ఉండాలని, కానీ నువ్వు జీతో కలిసి వేరే ప్లేస్కి వెళ్ళావు, ఛాన్సే లేదు, నువ్వు నాతోనే ఉండాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వు చాలా రిచ్ అయిపోయావు, ఇప్పుడు నువ్వు మనీ కోసం కూడా కాదు కదా, ఇప్పుడు నీ లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు, పోలీసులు అరెస్ట్ చేశారనుకో ఇంకా నీకు మనీ కూడా ఉండవు అనగానే అదంతా కాదు నువ్వు నాకు ఉండాల్సిందే అనగానే జీ ఏమో ఇమీడియట్గా తనని సేవ్ చేయడానికి వస్తాడు. సో షియానేమో తనని చంపుతాను, నువ్వు ఇక్కడ దగ్గరికి వచ్చావనుకో నేను కూడా చనిపోతాను అన్నా కానీ అదే టైంకి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు. సో తనని ఇమీడియట్గా కొంచెం సిక్ అవ్వడం వల్ల హాస్పిటల్ జాయిన్ చేపిస్తారు. అలాగే చెప్తూ ఉంటాడు, షియాని పోలీసులు అరెస్ట్ చేశారు ఇంకా మన ఎవరు డిస్టర్బ్ చేయరు అనగానే అలా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అలా కొన్ని డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే వాళ్ళిద్దరూ పార్క్లో నడుచుకుంటూ వెళ్తే అతను చెప్తాడు, నువ్వు లాస్ట్ టైం ఫైర్ గురించి అడిగినప్పుడు నేను చెప్పలేదు కదా, నాకు కూడా రిబ్బన్ గురించి గుర్తొచ్చింది అని చెప్తాడు. అలాగే స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు. సో కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అతను చెప్తూ ఉంటాడు, నాకు కూడా రీబర్న్ అయింది, నాకు కూడా రీబర్న్ అయింది, అప్పుడే నాకు గుర్తొచ్చింది. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఇంతలోపే గ్రాండ్ మాకి బాగాలేకపోవడం, నువ్వు కిడ్నాప్ అవ్వడం ఇదంతా జరిగింది. లాస్ట్ లైఫ్లో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు, కానీ ఈ లైఫ్లో నువ్వు నా కోసం ప్రతి స్టెప్ని తీసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అనగానే తను కూడా నేను నీ లైఫ్లో చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, నీలాంటి హస్బెండ్ దొరకడం నాకు అదృష్టం అని అంటుంది. సో వాళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.